హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనము మొక్కలకు ఒక లిక్విడ్ ద్రావణము ఇద్దామండి. లిక్విడ్ అయితే వారానికి ఒకసారి అయితే 4 రోజులకు ఒకసారి అయితే నేను ఏదో ఒకటి ఆ లిక్విడ్ ద్రావణం అయితే మొక్కలకు ఇస్తున్నా. ఈరోజు కూడా కొంచెం హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొక్కలకు ద్రావణం ఇద్దామండి. ఇప్పుడైతే ఫస్ట్ కొన్ని కాకరకాయలు, కొన్ని బీరకాయలు ఉన్నాయండి. అవి కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మొక్కలకి పోషకాలు ఇద్దాం. ఓకేనా అండి? ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం ఫస్ట్. ఇగో చూడండి, ఇవి నాటు బీరకాయలు, ఇవి ఇంతే అవుతాయి. మంచిగా రెడీ అయినాయండి. ఇవి కట్ చేద్దాం. చూడండి, ఇవి మళ్ళీ ఇంత కొద్ది ఎక్కువ ఉంచితే ముదిరిపోతాయి, మళ్ళీ తినడానికి కూడా పనికిరావు. ఇవి ఇంతే అవుతాయి అనమాట. ఇవి నాటు రకం బీరకాయలు. ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, రండి. చూడండి, 3 బీరకాయలు అయితే వచ్చినాయి. మళ్ళీ కాకరకాయలు కూడా ఉన్నాయండి, లాంగ్ కాకరకాయలు. కట్ చేద్దాం రండి. చూడండి, ఈ మొక్కకైతే కాకరకాయలు అయితే ఎంత సూపర్ గా వస్తున్నాయి చూడండి. ఇగో మంచిగా వచ్చినాయి ఈ కాకరకాయ. ఇవైతే నేను ఇప్పుడైతే విత్తనాలకి వదిలేస్తలేను. లాస్ట్కు ఉంటాయి కదండి, ఏదన్నా ఒకటి మనం మర్చిపోయినప్పుడు ఉంటది కదా, అది ఒక కాకరకాయ అయినా సరే, 2 కాకరకాయలు అయినా సరే, అయితే విత్తనాలు అయితే తప్పకుండా సేవ్ చేసుకుంటా. ఇప్పుడైతే ఫస్ట్ మనం విత్తనాలకు వదిలేస్తే మొక్క ఖరాబ్ అవుతుంది. అందు గురించి నేను వదిలేయట్లేదు. చూడండి, ఇంత పెద్ద వెరైటీ ఎంత బాగుందో ఈ వెరైటీ అయితే. ఒక కాయనన్నా సేవ్ చేసుకుంటానండి తర్వాత లాస్ట్లో. చూడండి, బీరకాయల కంటే పొడుగున్నాయి కాకరకాయలు. బీరకాయల కంటే పొడుగున్నాయి కాకరకాయలు. ఇక్కడ చూడండి, ఈ కాకరకాయ ఎంత లాంగ్ ఉందో. నిజంగా ఎంత పొడుగు ఉందండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నా మన గార్డెన్ లో. చూడండి, ఎంత పెద్ద కాకరకాయను. చూస్తారు కదండి, బీరకాయ లెక్క లాంగ్ వస్తున్నాయి కాకరకాయలు. మంచి అనిపిస్తుంది నాకైతే. ఇంత మంచి వెరైటీ మన గార్డెన్ లో ఎట్లొచ్చిందో నాకే తెలియదు, కానీ సూపర్ వచ్చింది. ఇదైతే ఒక్క విత్తనమన్నా నేను ఒక్క కాకరకాయనన్నా అయితే ఒక్క కాకరకాయనన్నా నేనైతే సేవ్ చేసుకుంటా విత్తనాల కోసం. ఇప్పుడు స్టార్టింగ్ కదా, అందుకే కట్ చేసుకుంటున్నానండి. చాలా రోజులు కాస్తుంది. అప్పట్లో ఎప్పుడన్నా ఒకటైతే సేవ్ చేసుకుందాం విత్తనాలకు. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, లాస్ట్ లో పైకి ఉంది. ఎక్కి కట్ చేద్దాం. చూడండి, మంచిగా నేనైతే ద్రావణాలు ఇస్తున్నా కదా మొక్కలకి, మంచిగా వస్తున్నాయి చూడండి. ఇగో 4 వచ్చినాయి. ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి, కొన్ని పూతల మీద ఉన్నాయండి. ఇప్పుడైతే 4 కాకరకాయలు అయితే పొడవు వెరైటీ వచ్చినాయి. చూడండి, 3 బీరకాయలు, 4 కాకరకాయలు వచ్చినాయి. ఇంకా చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయేమో చూద్దాం. ఎన్నో కనిపించినాయి నాకు. ఇగో ఈడొకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిట్టి కాకరకాయ, చిన్న కాకరకాయ. ఇది కట్ చేద్దాం. మళ్ళీ అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుందా మీకు? చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయో, గ్రీన్గా ఫ్రెష్గా పూత కాతలు బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, చిట్టి కాకరకాయలు ఎంత క్యూట్గా ఉన్నాయో. చూడండి, కాకరకాయలు బీరకాయలు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. రెడీ అయిందండి. గుత్తిబీర ఒకటొకటి సింగిల్గా వస్తుంది. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ ఇవి ముదిరిపోయినాయండి. ఇగో ఈడొకటి ముదిరిపోయింది. ఇగో ఈడ అయితే విత్తనాలకైతే రెడీ అయిపోయింది ఒకటి. ఇంకున్నాయా చూద్దాం. ఇక్కడ పిందెలు ఉన్నాయి, ఇప్పుడు రెడీ అవుతున్నాయి. కాకరకాయలు అయితే లేవండి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయేమన్నా వచ్చింది. ఇక్కడ ఒక్క కాకరకాయ ఉంది, కట్ చేద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ నేతి బీర అయితే రెడీ అయింది. కనిపించట్లేదు చూడండి, వెనకాల ఉంది. ఎప్పుడైందో నేను అసలు పాలినేషన్ కూడా చేయలేదు దీనికి, అదంతా అదే అయింది చూడండి. అంటే తేనెటీగలు వస్తున్నాయండి మన గార్డెన్ లోకి. చూడండి చూడండి, నేతి బీర సూపర్ వచ్చింది. కొన్ని కాకరకాయలు, కొన్ని బీరకాయలు. ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ ఎంత పెద్దగా వచ్చిందో, బలంగా, ఎంత పొడవుగా, ఎంత మంచిగా వచ్చిందో చూడండి. చూస్తారు కదండి లాంగ్ బీన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి లాంగ్ బీన్స్. అంటే కూర బెబ్బరికాయ, బర్బాటిస్ అంటారు కదా, అవి అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఏదైతే సీడ్కి రెడీ అయిందండి, వదిలేద్దాం. ఇది చూడలేదు, ముదిరిపోయింది. ఇవైతే 4-5 వచ్చినాయి. ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ బీన్స్ ఉన్నాయి, షార్ట్ బీన్స్. ఇప్పుడు మళ్ళా చిగుర్లు వస్తున్నాయండి. ఇక్కడ చూడండి మొక్క గ్రీన్ గా సూపర్ వస్తుంది చూడండి. మళ్ళీ ఇది రెండో హీల్డ్కి రెడీ అయింది. దీనికైతే విత్తనాలు అయితే మస్తు తెంపుకున్నా, మంచిగా తీసినానండి విత్తనాలు. ఇక చూడండి, ఇక్కడ మునగకాయ రెడీ అయింది చూడండి. మునగకాయ అవి కొన్ని ఇవి కొన్ని వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు మంచిగా అయినాయి షార్ట్ బీన్స్. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది చెట్టు పైకి పాకిపోయింది కదా, హైట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఒక మునగకాయ ఉందండి, చూడండి. ఇక చూడండి, ఇది విత్తనాలకు రెడీ అయిపోయింది, ఎండిపోయింది. ఇగో ఈడ అక్కడ చూడండి, అవి తర్వాత కట్ చేసుకుంటా పైకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇందులో మొత్తము కాలీఫ్లవర్, క్యాబేజీ ఉండే కదా, ఇంతవరకు హీల్డ్ అయిపోయింది కదా. మళ్ళీ ఇందులో నేను ఏం చేసిన అంటే ఈ రాడిష్ ఉంటుంది కదండి, ముల్లంగి విత్తనాలు అయితే నాటుకున్నా, మంచిగా మొలిచినాయి చూడండి. ముల్లంగి మనము ఇట్లా వాటర్ పోసుకుంటూ ఉంటే ఎండాకాలంలో కూడా కొంచెం మంచిగానే వస్తాయండి. రావంటారు కానీ ముల్లంగి అయితే వస్తుంది. మళ్ళీ బీట్రూట్ కూడా అక్కడ సైడ్ బీట్రూట్ వేసుకున్నాను అనమాట. బీట్రూట్ విత్తనాలు కూడా మొలిచినాయి చూడండి. ఇగో బీట్రూట్ ఎంత క్యూట్గా మొలిచినాయో చూడండి, మంచిగా మొలిచినాయి చూడండి, అంతవరకు మొలిచినాయి. బీట్రూట్ కూడా వస్తుందండి. క్యారెట్ ఒకటి కొంచెం డౌటే కానీ బీట్రూట్ వస్తుంది, ముల్లంగి వస్తుంది. ఏ సీజన్లో అయినా సరే ముల్లంగి అయితే మంచిగానే వస్తుంది అనమాట. చూస్తారు కదా ఎంత మంచిగా మొలిచినాయో విత్తనాలు. మళ్ళీ ఇందులో కూడా బీట్రూట్ వేసుకున్నా. చూడండి, ఈ రెడ్ ఉండే మొక్కలన్నీ అవే. కొన్ని కలుపు మొక్కలు కూడా వచ్చినాయి, అవి కాదండి. ఇవి ఇక్కడ కొంచెం రెడ్ కలర్ వచ్చినాయి చూడండి, అవన్నీ బీట్రూట్ విత్తనాలే, మంచిగా మొలిచినాయి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. దొండకాయలు అయితే చాలా వచ్చినాయి, అవి మొత్తం కట్ చేద్దాం. ఇక్కడైతే దొండకాయలు అయితే ఈరోజు అయితే బాగానే వచ్చినాయండి. వారం రోజులకి 2 సార్లు, అంటే వారానికి 2 సార్లు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా. నేను లిక్విడ్ ద్రావణాలు అయితే ఇస్తున్నానండి. లిక్విడ్ ద్రావణాలు ఇవ్వడం వల్ల దొండకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, గుత్తులుగా వస్తున్నాయి అన్నమాట. మన గార్డెన్లో గ్రీన్గా ఫ్రెష్గా సూపర్ ఉంటున్నాయి. చూడండి, మంచిగా తీగ అయితే సూపర్ వస్తుందండి. ఇగో గ్రీన్గా మంచిగా వస్తుంది తీగ. ఇంకా కొత్తగా చిగుర్లు పోసుకొని మంచిగా వస్తుంది. ప్రూనింగ్ చేయాల్సిన పని లేకుండానే అవ్వంతలవే మంచిగా ప్రూనింగ్ అయినట్టుగా కొత్తగా వస్తున్నాయి చిగుర్లు. ఇక చూడండి చిగురు ఎంత క్యూట్గా వస్తుందో చూడండి. ఇక ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇగో ఇక్కడ కూడా కొత్త చిగుర్లు వస్తున్నాయి. ఇల్లు
ఇక్కడ వంకాయలు తెంపుదామండి. వంకాయలు అసలు తెంపొద్దు అనుకున్నా, మళ్ళీ చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయో వంకాయలు. చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా, లేతే బాగుంటాయి కర్రీకి. ఇది కొత్త మొక్క అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి వంకాయలు. మొన్న ఈ చెట్టుకి అయితే వాటర్ పోయడం మర్చిపోయినానండి. పాపం ఇది ఆరిపోయినట్టు అయి చనిపోతుందేమో అనుకున్నా. అసలు అంటే ఈ రోజు సాయంత్రం పోసిన అంటే మళ్ళీ సాయంత్రం మర్చిపోయినా. మళ్ళీ సాయంత్రం పోసిన 24 గంటలు ఇది నీళ్లు లేకుండానే బతికింది మొక్క. అంటే ఆరిపోయినట్టు అయినుండే చనిపోతుంది అనుకున్నా, కానీ పాపం చనిపోలేదు. మంచిగా మళ్ళీ బతికి వంకాయలు చూడండి ఎంత మంచిగా ఇస్తుందో. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వరకు ఎంత బాగున్నాయి చూడండి. ఇగో మంచిగా వచ్చింది వంకాయలు అయితే, సూపర్ వచ్చినాయి. ఎప్పుడన్నా ఒకటి మర్చిపోతున్నాను నేను, ఎందుకో వాటర్ పోసేటప్పుడు అంటే మర్చిపోతాం, అంటే లైన్ గా పట్టుకుంటానే వస్తా, కానీ ఆ ఏంటన్నా ఒక చెట్టు ఇట్లా మిస్ అయిపోయినప్పుడు ఇట్లా తెలిసిపోతుంది. తెల్లారే మళ్ళీ తెల్లారి చూసేసరికి ఇట్లా వాడిపోయినట్టు ఉంటాయి కదా, మళ్ళీ వచ్చి వాటర్ పోస్తున్నాను అనమాట. కానీ ఈ చెట్టు బాగా డల్ అయిన ఉండే, మంచి బతికింది మళ్ళీ వాటర్ పోసినాక. ఎండాకాలం కదా పాపం. నేనైతే ఎంబడెంబడే కట్ చేసుకుంటున్నా, ఫ్రెష్గా ఉన్నప్పుడే వంకాయలు, లేత ఉన్నప్పుడే. ఎక్కువ కాలేవు దీనికి. ఇక్కడ చూడండి ఈ మొక్కలకు కొన్ని అయితే ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఎక్కువ ఎక్కువ లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి, అయినా సరే కట్ చేద్దాం. అంటే కలరు కొంచెం, అంటే మరీ లేతగా ఏం లేదు, నార్మల్గా ఉంది, కట్ చేద్దాం. ఇగో ఇక్కడ కూడా ఒకటి, ఇదైతే ఎక్కువ లేతగా ఉంది. ఇది ఒకటి ఉంది. లాంగ్ వంకాయలు అయితే అయిపోయినాయండి, కొన్ని కొన్ని వస్తున్నాయి, ఎందుకంటే వారంలో 3 సార్లు కట్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ముళ్ళొంకాయలు ఉన్నాయి, అట్లే కట్ చేద్దామండి. ఇవి ఇమ్మడిమ్మడే కట్ చేస్తేనే మొక్క హెల్తీగా ఉంటుంది, అందుకే కట్ చేసేస్తున్నా. ఒకటే వచ్చింది, ఇంకా ఉన్నాయి కదా, కట్ చేద్దాం రండి. ఈ మొక్కకైతే 3 అయినాయండి, మంచిగా క్యూట్ గా.
ఇక్కడ చూడండి, ఈ మొక్కకైతే ఈ వంకాయలు అయితే చాలా నచ్చినాయి నాకైతే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, లేతగా ఎంత షైనింగ్ ఉన్నాయో అసలు. సూర్యుడు కనిపిస్తుండే ఈ వంకాయల పైన. చూడండి సూర్యబింబం, మంచిగా సూర్యుడు కనిపిస్తుండు. అంత ఫ్రెష్గా అంత నిగనిగలాడుతున్నాయి వంకాయలు. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది. ఒకటి ఉంది, లేతగా ఉంది వద్దులే. చూడండి ఇక్కడ వంకాయ ఈడ కూడా ఉందండి. ఇక్కడ ఒకటి ఉంది. ఈడ ఉన్నాయి, ఈడొకటి ఉంది. చూడండి ఎంత లేతగా ఉన్నాయో, అన్నీ లేతగా ఉన్నాయండి మిగతా అన్నీ. ఇక్కడ చూడండి ఈ కొమ్మకు వంకాయలు వస్తాయినాయి చూడండి. ఇది చిన్నగానే ఉంది కానీ కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది. ఇది కట్ చేద్దాం. ఈ కొమ్మకు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కిందికి. ఇవి కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ కాయ అవుతుంది అనమాట. చూడండి ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. చూడండి ఇగో ముళ్ళు గుచ్చుకుంది, ఇలా దిగింది చేతిలో. ఇక చూడండి ఇగో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది లేత ఉంది. ఇట్లా ఎంబడెంబడే కట్ చేసుకుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి అనమాట. అందుకే లేతగా ఉండగానే కట్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకొన్నాయేమో చూద్దాం. ఉబ్బరం. ఈ ఒక్క దాంట్లో కట్ చేద్దాం, ఇంకొక దాంట్లో ఉన్నాయి. ఎక్కువ కట్ చేస్తే మస్తు లేట్ అవుతుంది కదా, అందు గురించి ఇట్లా ఎంబడెంబడే కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతాయి, వీడియో కూడా లెంత్ కాకుండా ఉంటుంది. చూడండి ఈ వెరైటీ ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడండి సూర్యబింబం చూడండి ఎట్లా కనిపిస్తుందో వంకాయల పైన. సూపర్ వస్తున్నాయి వంకాయలు. చూడండి ఇక్కడ ఇంకొక మొక్క నాటుకున్నా. ఇది వేరే వెరైటీ అండి. ఇది ఎట్లా వస్తుందో తెలియదు. ఇవి విత్తనం నారు పోసి నాటుకున్నా. ఇది
చూడండి వంకాయలైతే ఇన్ని వంకాయలొచ్చినాయి చూడండి. ఇంచుమించు 3 కేజెస్ వరకైతే వంకాయలొచ్చినాయి. అది 2 రోజులకొకసారి, 2 రోజులకొకసారి హార్వెస్ట్ చేసుకుంటే వారానికి 3 సార్లు హార్వెస్ట్ చేసుకుంటే ఇంత వంకాయలొస్తున్నాయి. ఇక 4 రోజులకొకసారి, వారంలో 2 సార్లు చేసుకుంటే మాత్రం ఈ టబ్బులైతే నిండిపోతాయండి. అంతగనం ఎందుకు ఎప్పటికప్పుడు కట్ చేసుకుందామనే ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే నేను వంకాయలు అసలు హార్వెస్ట్ చేసుకోవాలనుకోలేదు. నార్మల్‌గా కాకరకాయలు, బీరకాయలు కట్ చేసుకొని లిక్విడ్ ఇద్దామనే ఉద్దేశంతో నేనొచ్చిన. మళ్ళీ వంకాయలు చాలా కనిపించినాయండి. కనిపించేసరికి మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఈ హార్వెస్ట్ ఆపేద్దాము. ఆపేసి ఇప్పుడు లిక్విడ్ ఇచ్చేద్దాం మొక్కలకి. రండి. ఈ క్యాబేజీ 2 ఉన్నాయి, కట్ చేసుకొని లిక్విడ్ ఇద్దామండి. ఇగో ఇక్కడ చూడండి క్యాబేజీ ఎంత బాగా వచ్చినాయో. ఇవి 2 కట్ చేద్దాం. చూడండి, చూస్తారు కదా మంచిగా వస్తున్నాయి కేజీలు అయితే. ఇంకొకటి మన గార్డెన్లో మస్తు క్యాబేజీలు కట్ చేసుకున్నా చూడండి. మీరు చూస్తారు కదా హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా. చూడండి, నేను మొన్న చెప్పాను కదా ఉల్లిపాయ పొట్టు ఉంది, అది నీళ్ళల్లో వేసి మొక్కలకి ఇస్తానని చెప్పాను కదండి. చూడండి ఉల్లిపాయ పొట్టు ఈ వాటర్లో వేసుకున్నా. చూడండి ఇట్లా వాటర్లో బాగా నానిందండి. ఇదైతే మొక్కలకి ఇస్తే అయితే ఎంత మంచిగా అయితే మొక్కలు అయితే అమృతం పోసినట్టయితే ఈ మొక్కలు. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇది మొత్తం ఇందులో కలిసిపోయిందండి. ఇట్లా ఇస్తున్నాను అనమాట. ఉల్లిపాయ పొట్టు ఒకరోజు, ఓడబ్ల్యూడిసి ఒకరోజు, బియ్యం కడిగిన నీళ్ళు ఒకరోజు, మొన్న మజ్జిగ ఇచ్చిన, ఇట్లా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానమాట. ఇది ఎక్కువ చిక్కగా ఉంది కాబట్టి ఇందులోంచి ఇగో ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా, అయితే నేను 2 మగ్గుల నీళ్ళు తీసుకుంటా. ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఇవ్వద్దండి, మొక్కలు డల్ అయిపోతాయి. ఇట్లా పల్చగా ఇవ్వాలంట. 2 చాలండి. 2 ఇట్లా ఈ 10 లీటర్ల బకెట్ ఇది. ఈ 10 లీటర్ల బకెట్లో ఈ 2 మగ్గులు అయితే పోసుకొని మొక్కలకి ఇద్దామండి. ఇది చాలా చిక్కగా ఉందనమాట. ఇంత చిక్క ఇవ్వద్దు మొక్కలకి, మొక్కలు అట్లే మాడిపోతాయి. ఏదే కానీ ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వాలి, పల్చగా ఇవ్వాలన్నమాట. చూడండి ఇగో ఇట్లా ఇవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, చాలు, ఇంతే చాలు. ఎండాకాలంలో ఇట్లా మనము ఏదో ఒక లిక్విడ్ కలిపి మొక్కలకి ఇస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. కొన్ని మొక్కలకు పోసి చూపిస్తానండి, అన్ని మొక్కలకైతే ఇప్పుడు పోయనిక కాదు. ఇక్కడ బెండ మొక్కలకు వద్దాము. మొన్ననే నేను మజ్జిగ ద్రావణం ఇచ్చిన కదా, ఇప్పుడేమో ఉల్లిపాయ ద్రావణం. ఇక్కడ చూపి. కొంచెం ఇస్తున్నా. నేను నిన్న సాయంత్రం వాటర్ పోసిన, కొంచెం తడి ఉంది మొక్కలకి. ఇట్లా తడి ఉన్నప్పుడు, తేమ ఉన్నప్పుడే ఇవ్వాలన్నమాట. ఇగో ఇక్కడ ఈ మొక్కకు 2 ఇద్దాం. 2 మొక్కలు ఉన్నాయి ఈ టబ్లో. ఇక్కడ చూడండి ఈ మిర్చి మొక్క ఎంత మంచిగా అవుతుందో. మొన్న చెప్పాను కదా వీడియోలో ఈ మిర్చి మొక్క గురించి. దీన్ని కూడా ఇద్దాం. ఈ మొక్క కూడా ఇద్దామండి. ఇక్కడ టమాటా ఉంది. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. కొత్తగా బెండ మొక్కలు నాటుకున్నా. ఇక కొత్త బెండ మొక్కలకి ఇట్లా సైడ్ నుంచి మెల్లగా ఇద్దాము. చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు. ఇక్కడ మందారం మొక్క ఇట్లా అవుతుందండి, ఎందుకో గ్రీన్గా అవుతలేదు. దీన్ని కూడా కొంచెం ఇద్దాం, కొన్ని పోషకాలు ఇవ్వాలి. చూశారు కదండి, నేనైతే మొక్కలకు మొత్తం ద్రావణం అయితే ఇచ్చేసిన. ఇంకా మిగతాదైతే నేను సాయంత్రం పూట వచ్చి కొంచెం ఇచ్చుకుంటానండి. మొక్కలు చాలా ఉన్నాయి కదా, అన్నిటికి ఇచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఆ టబ్బులో ఉన్నాయి మొత్తం అయితే నేను సాయంత్రం వచ్చి కొన్ని మొక్కలకి ఇస్తా. నేను ఎప్పుడు వారానికి ఒకసారి ఒక్కొక్క లిక్విడ్ అయితే మొక్కలకి ఇస్తున్నా. ఒకరోజు మజ్జిగ, ఒకరోజు ఉల్లిపాయ లిక్విడ్ ఇప్పుడు పోసింది, మళ్ళీ ఒకరోజు ఓడబ్ల్యూడిసి ద్రావణం, ఇలా ఏదో ఒకటైతే నేను మొక్కలకు ఇస్తుంటానండి. ఎండాకాలంలో ఇట్లా లిక్విడ్లు ఇస్తేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఇలా ఎండాకాలంలో ఏదో ఒక లిక్విడ్ ఇచ్చి మనం మొక్కలను అయితే మంచిగా కాపాడుకోవాలండి. అట్లా కాపాడుకుంటుంటేనే మనకు కొంచెమన్నా హీల్డ్ ఇస్తాయి అనమాట. లేకపోతే ఈ హీల్డ్ అయితే ఆగిపోతాయి, తక్కువ వస్తుంది అనమాట. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్. చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో, మంచిగా వచ్చినాయండి. ఫ్రెష్గా, నీట్గా, లేతగా సూపర్ ఉన్నాయి. చూడండి వంకాయలు మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా. మళ్ళీ
కాకరకాయలు, మళ్ళీ కొన్ని దొండకాయలు, కొన్ని బీరకాయలు అనమాట. అలాగే ఒక నేతి బీర, ఒక చిట్టి బీర, మళ్ళీ 4 వచ్చినాయండి. ఇవి మునగకాయలు అయితే 4 వచ్చినాయి. మళ్ళీ రెండైతే రెండైతే క్యాబేజీ వచ్చినాయి అనమాట. అలాగే కొన్ని బర్బాటీస్ చూడండి కొన్ని వచ్చినాయి. అలాగే ఇవి పర్పుల్ కలర్ షార్ట్ అలసందలు. ఇవి అలసందలు అండి. ఇవి లాంగ్ అలసందలే, ఈ షార్ట్వి కూడా అలసందలే అనమాట. బెబ్బరకాయ అంటారు కదా, అదనమాట. అయితే నేనైతే కాకరకాయలు, కొన్ని బీరకాయలు ఉన్నాయి, అవి కట్ చేసుకొని ఈ లిక్విడ్ ఇద్దామనే ఉద్దేశంతో అయితే వచ్చిన. నిజానికి అయితే అలాగే వచ్చినండి. వంకాయలు అయితే కట్ చేసుకోవాలని అస్సలు అనుకోలేదు ఈరోజు. కాకపోతే వంకాయలు అయితే రెడీ అయినాయి, మళ్ళీ 2 రోజులకే లావ్ అయిపోతాయి అని చెప్పేసి కట్ చేసుకున్నా. ఎలాగో అలాగైతే హార్వెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న హార్వెస్ట్ అండి. ఎలా ఉందండి హార్వెస్ట్? నేను మొక్కలకు లిక్విడ్ ద్రావణాలు ఇచ్చిన విధానం, హార్వెస్ట్ చేసుకునే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.